సోషల్ మీడియాకు ఉన్న పవర్ అందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఓ యువకుడి జీవితాన్నే మార్చేసింది. అతని పేరు సాహిల్ సింగ్. వయసు 30 ఏళ్లు. జమ్మూలో ఉంటాడు. అయితే కొద్ది రోజుల క్రితం ప్రియాంషి చందేల్ అనే యువతి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. కానీ చూపించిన సమయం కంటే అరగంట ఆలస్యంగా వచ్చింది డెలివరీ. ఆమెకు విపరీతమైన కోపం వచ్చేసింది. డెలివరీ ఎందుకు లేట్ అయిందని అప్పటికే స్విగ్గీలో కంప్లైంట్ కూడా పెట్టిందామె. ఆమె కోపానికి కారణం ఆకలి. జాబ్ నుంచి ఇంటికి రాగానే ఆర్డర్ పెట్టిందామె. తాను ఫ్రెష్ అప్ అయ్యే లోపు ఆర్డర్ వస్తుందని ప్లాన్ చేసుకుంది ప్రియాంషి. సరిగ్గా ఆర్డర్ పెట్టిన అలాగే చూపించిన సమయం కంటే అరగంట లేటుగా కాలింగ్ బిల్ మోగింది. స్విగ్గీ బాయ్ అయి ఉంటాడని ప్రియాంషి కోపంగా తలుపు తీసింది. అక్కడ నిజంగానే స్విగ్గీ డెలివరీ బాయ్ ఆర్డర్ను ఆమె చేతిలో పెట్టి సారీ చెప్పాడు. కానీ పరిగెత్తుకొచ్చినందుకు ఆయాసంతో మెట్లపై కూర్చున్నాడు డెలివరీ బాయ్. అతని పేరు సాహిల్ సింగ్. అతని బాధను చూసిన ప్రియాంషి కోపాన్ని మరిచిపోయి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకు ఇంత లేట్ అయిందని అడిగింది ఆమె. మేడం, నాకు బైక్ లేదు, సైకిల్ ఉండేది, అది కూడా పాడైపోయింది. నడుచుకుంటూ వచ్చాను మేడం. 3 కిలోమీటర్ల పరిధిలో మీది రెండో డెలివరీ. 3.5 కిలోమీటర్ల వేగంగా నడుచుకుంటూ వచ్చానని చెప్పడంతో ఆమె మనస్సు చివుక్కుమంది. బైక్ లేనప్పుడు ఈ జాబ్ చేయడం ఎందుకు? మంచి ఉద్యోగం ఏదైనా చూసుకోవచ్చు కదా అని అడిగింది ఆమె. అప్పుడు తన జీవిత కథను చెప్పాడు సాహిల్. మేడం, మాది పేద కుటుంబం. కరోనాకు ముందు నేను బైజూస్లో పనిచేశాను. నీమ్జా కార్ట్లో కూడా పనిచేశాను. నెలకు 30,000 పైన సంపాదించాను. కానీ కరోనా తర్వాత జమ్మూలోని ఇంటికి వెళ్ళాను. అక్కడ వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. మాకు ఆస్తిపాస్తులు లేవు. నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నా దగ్గర రూపాయి కూడా లేదు. ఎవరూ సాయం కూడా చేసేవారు లేరు. నా రూమ్మేట్ సాయం చేస్తూ ఉన్నాడు. కానీ నేను అతనికి బాకీ ఉన్నాను. మా ఇంటి యజమానికి కూడా 2 నెలలుగా అద్దె ఇవ్వడం లేదని తన బాధను చెప్పుకున్నాడు. ఇక స్విగ్గీ నుంచి డబ్బులు వచ్చినప్పుడే భోజనం చేస్తున్నాను. వాటిని దాచుకుంటూ ఒక పూటే తింటున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు సాహిల్. అతని మాటలు వినగానే ప్రియాంషికి కూడా ఏడుపొచ్చేసింది. నేను నీ స్టోరీని లింక్డ్ఇన్లో పెట్టమంటావా? ఎవరైనా సాయం చేస్తారు కదా అని అడిగింది ప్రియాంషి. నాకు డబ్బులొద్దు మేడం, మంచి ఉద్యోగం చాలు. నా క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం ఇస్తే చాలన్నాడు సాహిల్ సింగ్. అతని మంచి మనస్సు కష్టం చూసి ప్రియాంషి తనకు చేతనైనంత ఆర్థిక సాయం చేసింది. అతని ఇంజనీరింగ్ సర్టిఫికేట్తో పాటు వివరాలు కూడా తీసుకుని సాహిల్ స్టోరీని లింక్డ్ఇన్లో పెట్టిందామె. 30 ఏళ్ల సాహిల్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని తన అనుభవం మొత్తం రాసుకొచ్చింది. ఎవరైనా సరే తనకు ఒక మంచి ఉద్యోగం, అది కూడా మరొకరికి చేయి చాచకుండా ఉండే జాబ్ ఇవ్వాలని కోరిందామె. కొంతమందికి పర్సనల్గా కూడా మెయిల్స్ పెట్టింది. మీరు ట్రైనింగ్ ఇచ్చినా నేర్చుకునేంత కష్టపడే తత్వం కూడా ఉంది. ఫుడ్ డెలివరీల కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచే సాహిల్ ఏదైనా నేర్చుకుంటాడు. ఎవరైనా అవకాశం ఉంటే ఛాన్స్ ఇవ్వగలరని రిక్వెస్ట్ చేశారు. ఆమె పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. తర్వాత చాలా మంది జాబ్ ఇస్తామని ఆఫర్స్ ఇచ్చారు. చివరకు ప్రియాంషి ఆయా కంపెనీల గురించి విచారించి మాట్లాడి సాహిల్ను జాబ్లో చేరే వరకు సాయం చేసింది. ఆ తర్వాత ఇంకా చాలా మంది జాబ్ ఆఫర్స్ ఇస్తూ ఉండడంతో హీ గాట్ ఏ జాబ్, మీ అందరికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేసింది. ఎంతో మంది మంచి మనసుతో సాహిల్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇదే కదా మంచితనం అంటే అని ఈమోజీ స్పెల్తో థ్యాంక్ యూ చెప్పేసింది చివరిగా. ఇటు సాహిల్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అతనికి జీతం వచ్చేంత వరకు ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చింది ఆ మంచి మనిషి. అలా 3 రోజుల్లోనే సాహిల్కు మంచి జీతంతో పాటు జాబ్ కూడా దొరికింది. స్విగ్గీ డెలివరీ కోసం కాలింగ్ బెల్ నొక్కితే అతని కెరీరే మారిపోయింది. మంచి వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు అనడానికి ఇది ఉదాహరణ. మరి సాహిల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.